హాయ్ ఫ్రెండ్స్, డే3లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. పుస్తకాలను చూస్తే వస్తుంది అందరికీ టెన్షన్, కానీ మన స్టడీ వ్లాగ్ చూస్తే వస్తుంది ముందుగారికి. నేను మ్యాథ్స్లో పైప్స్ అండ్ క్రిస్టల్ చాప్టర్ తీశాను. పైప్స్ అండ్ క్రిస్టల్ చాప్టర్ ఎలా ఉంది అంటే, ఒక పైప్ 6 గంటల్లో ట్యాంక్ నింపుతుందని చెప్పాడు, ఇంకొకటి 3 గంటల్లో ఖాళీ చేస్తుందని చెప్పాడు. కానీ నాకేంటంటే, ఇంకా నాకు అర్థం కానిది ఏంటంటే, మా బ్రెయిన్ ఏ టైంలో ఎంప్టీ అవుతుందని. మామూలుగా ట్యాంక్లో నీళ్ళు నింపడం అంటే ఇష్టం, కానీ మ్యాథ్స్ అనే ట్యాంక్లో డౌట్లతో నిండిపోతుంది. తర్వాత మ్యాథ్స్ కంప్లీట్ చేసుకొని బయాలజీలోకి వచ్చాను. బయాలజీలో ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది తీస్తే దాంట్లో సెల్ గురించి ఉంది. సెల్ అంటే ఏమన్నా సిమ్ కార్డ్ అనుకున్నాను ఫస్ట్, కానీ తర్వాత తెలిసింది ఇది మన శరీరానికి బేస్ క్యాంప్ లాంటిదని. సెల్ లేని జీవితం అంటే వైఫై లేని హాస్టల్ లాంటిది అని నాకు అర్థమైంది. తర్వాత మెల్లగా రీజనింగ్లోకి వెళ్ళాను. రీజనింగ్లో చూస్తే బ్లడ్ రిలేషన్స్ అని చాప్టర్ కనిపించింది. బ్లడ్ రిలేషన్స్ అని తీస్తే, బ్లడ్ రిలేషన్స్ అంటే చుట్టాలు గుర్తుపెట్టుకోవడం కాదు, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిదని. లాస్ట్ వరకు నాకు ఆన్సర్ రాదని నాకు అర్థమైంది. తర్వాత కెమిస్ట్రీ ఓపెన్ చేశాను. కెమిస్ట్రీలో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తీసాను. కార్బన్ అంటే ఏంటి, ఒక హీరో లాంటిది, ఎవరితో అయినా జగత్ కట్టేస్తారు, మన ప్రభాస్ లాగా ఎవరితో అయినా మంచిగా ఉంటాడు చూసా అలాగా. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత ఫిజిక్స్కి వెళ్ళాను. ఫిజిక్స్లో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ తీసాను. వర్క్ అంటే ఇక్కడ హోంవర్క్ కాదు, వర్క్ అంటే ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. అంటే ఒక ఫ్రిడ్జ్ని మన హాల్ వరకు లాగా అనుకో, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది పెట్టాం, సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్ పెట్టాం, దాన్ని వర్క్ కంప్లీట్ అయింది అంటారు. బాయ్ ఫ్రెండ్స్, టుమారో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్.